హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, ప్రీవియస్ వ్లాగ్‌లో అయితే నేను మెన్షన్ చేశాను ఒంగోలు వెళ్తున్నా అని. దాని కైండ్ ఆఫ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఒంగోలు వెళ్ళి అక్కడ ఉన్న 1 వీక్ హైలైట్స్ అన్నీ వీడియోలో ఉండబోతున్నాయి. అండ్ దోస్ ఆర్ రా అండ్ రియల్‌గా అయితే ఇంక్లూడ్ చేయబోతున్నా. సో, ఒంగోలు అయితే వచ్చేసాము. మార్నింగ్ నుంచి కొంచెం డే టైమ్ ఫీడింగ్ తగ్గిద్దాం అనుకుంటున్నాం. సో, అఫీషియల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ డే. ఎన్ని డేస్ ఇలా కంటిన్యూ అవుతుందో అసలు చేయగలనా లేదా అనేది. సో యాహ్! లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. నానండి పెట్టుకోవాలి వాష్ ఇవాంష్ ఫోన్తో ఫోటో తీస్తున్నాడు చాలు. ఇంత నీట్ గా ఉంది చేసామంటే ఎవరు నమ్మరు. క్లాప్స్ 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 క్లాప్స్. సూపర్ సూపర్ సూపర్. ఇంగ్రీడియంట్స్ eggs, the main ingredient. ఇప్పుడు మనం చేసేది చాక్లెట్ కేక్. Yes, exactly. So basic chocolate cake అన్నమాట. బేసిక్ చాక్లెట్ కేక్. ఇది ఆయిల్ ఆయిల్, వెనిలా ఎసెన్స్, ఇదేంటో తెలుసా, షుగర్ అనుకోకండి, సాల్ట్. సాల్ట్ కదా. సాల్ట్ ఎందుకు అంటే అక్కడ వేసుకోవడానికి సాల్ట్, బేక్ చేయడానికి మనం స్టవ్ మీద పెడుతున్నాం కాబట్టి. అండ్ ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, రెండు బేకింగ్ పౌడర్ కదా. బేకింగ్ అలా డబ్బా అయిపోతే ఓకే, ఇది బేకింగ్ సోడా బేసిక్ పౌడర్. ఇదేమో కేక్ మౌల్డింగ్ కి ఇది ఇదన్నమాట. ఇంట్లో ఉన్న బాక్స్ ని అట్లా జాతీయం చేసేసాం అంతే.
అండ్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వన్ ఆఫ్ ద మెయిన్ గోధుమ పిండితో చేస్తున్నాం. దీనికి ఒక బ్లెండర్ తీసుకోవాలి. కొంచెం కొంచెం గీ వేస్తున్నాను. ఓకే, గీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రీ హీట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుందాం. మనం అంటే కింద పేపర్ యూస్ చేస్తారు కదా, మనం ఆ పేపర్ లాంటివి ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి గీ వేసి గీ గీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పౌడర్ స్ప్రెడ్ చేసుకుంటున్నాం. స్ప్రెడ్ చేసుకోవాలి. పౌడర్ వేసుకొని ఇట్లా 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 ఇలా ఇలా తిప్పుకుంటూ నేనైతే బిగినర్ లో చేస్తున్నా. రోజు కిందంతా మొత్తం స్ప్రెడ్ చేసేసి పెట్టేసాక సెంటర్ లో నెక్స్ట్ మూత పెట్టాము. ఫస్ట్ ఫస్ట్ షుగర్ ని పౌడర్ చేసుకోవాలి. షుగర్ మెజర్మెంట్ వచ్చేసి, సో మనం 1 కప్ అది పిండి తీసుకుంటే మామూలు అయితే 1/2 కప్ వేసుకుంటాం, బట్ ఇది చాక్లెట్ కేక్ కాబట్టి 3/4 కప్ ఎక్కువ ఉండాలి. Yeah. 3/4 కప్ షుగర్, 1 కప్ పిండికి. యా ఓకే, మనం ఆయిల్ తీసుకోవాలి 1/3 కప్ అన్నమాట. సో ఇది బ్లెండర్ లో వేస్తున్నా. ఇది వెనిలా ఫ్లేవర్, వెనిలా ఎసెన్స్. సో జస్ట్ ఒక క్యాప్ అంతే. ఉండడానికి బ్లెండ్ చేసుకునేటప్పుడే వెనిలా ఎసెన్స్ వేసుకుంటే మనకి అసలు ఆ ఎసెన్స్ రాకుండా ఉంటుంది. అచ్చా, దీని బదులు మనం హ్యాండ్ బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. బ్లెండ్ చేసుకోవచ్చు, బట్ ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. అన్నిటికీ యూజ్ చేస్తాను అనమాట. సో అలా అయినా చేసుకోవచ్చు. టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం చిటికెట్ సాల్ట్, బ్లెండ్ చేసిన షుగర్ పౌడర్ అండ్ ఇందాక వేసుకున్న ఎగ్ ఆయిల్ మిక్చర్. తర్వాత ఆయిల్, వెనిలా ఎసెన్స్ మిక్చర్. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ దీంట్లో వేస్తున్నాం. నెక్స్ట్ చిటికెడు సాల్ట్, చిటికెడు అంటే చిటికెడే. నెక్స్ట్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్. తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి అని చెప్పాను కదా, సో 3/4 కప్ గోధుమ పిండి తీసుకొని ఇది మిగతాది కోకో పౌడర్ తోటి ఫిల్ చేయాలి. ఓకే, సో నేను వీక్ ఫిల్ వాడతాను, హర్షీస్ కూడా వాడతాను. సో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అవి యూస్ చేసేసేయండి. ఏదైనా ఫ్లేవర్ నాకు ఒకలాగే అనిపించింది. సో ఇలా అయిపోయింది కదా, హర్షీస్ మొత్తం కలిపి 1 కప్ ఉండాలి అంతే, మొత్తం 1 కప్ ఉండాలి. సో నెక్స్ట్ అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఏం యూస్ చేసినా అన్ని రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు కూడా అంటే పల్స్ ఇచ్చుకుంటూ ఆపుకుంటూ అట్లా చేయాలి, లేకపోతే ఇది హీట్ అయిపోతుంది కదా, సో మళ్ళీ ప్రాబ్లం. ఓకే, మిక్చర్ హీట్ అయిపోతుంది కదా, ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ చల్లగా రూమ్ టెంపరేచర్. నెక్స్ట్ ఇవి ఫస్ట్ అలా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకొని ఒకేసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కదా, అంతేనా? అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ ఈ కలపడం, మధ్యలోకి కట్ చేయడం, ఇలా అలా తిప్పి ఇలా కట్ చేయడం. సో నెక్స్ట్, సో ఇది బేకింగ్ ట్రే ఉండొచ్చు, లేకపోతే అలాగే ఇంట్లోనే ఒక బాక్స్ తీసుకొని రౌండ్ వేసేసేయచ్చు. సో ఇలా ఇందాక స్ప్రెడ్ చేసుకున్నాం కదా, అలా వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కదా, సో ప్రీ హీట్ ఎందుకనంటే జస్ట్ ఈవెన్ గా హీట్ కోసం. మంచిగా హీట్ అయిపోయింది. చాలా సార్లు నేను చేతులు కాల్చుకున్నాను కాబట్టి చెప్తున్నా. ఇట్లా ఇంత పెద్ద క్లాత్ వేసుకొని ఇలా తీసుకొని ఇలా గ్లౌజ్ ఉంటే ప్రిఫరబుల్, లేకపోతే ఇలా జాగ్రత్తగా పెట్టుకొని నెక్స్ట్ పెట్టుకొని దానికి సరిపడితే జస్ట్ ఒక 40 minutes మీడియం ఫ్లేమ్ లో. అచ్చా, ఇది 40 minutes చేయాలి మీడియం ఫ్లేమ్ లో. 40 minutes తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. 40 minutes వరకు కదిలించాల్సిన అవసరం లేదు. అండ్ దీని మీద వెయిట్ పెట్టుకోవచ్చు. ఇది కొంచెం మందం అయితే ఎక్కువ మాడిపోకుండా ఉంటది కదా. సో ఇంట్లో ఉండే ఏదో ఒకటి దంచుకునే గిన్నె దీని మీద పెడితే వెయిట్ బ్యాలెన్స్. సో 40 minutes తర్వాత మనం కేక్ ఎలా వచ్చిందో చూద్దాం.